రియంబర్మెంట్ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకు మంజూరు చేయలేదు. అందుకు ఈ రోజున మరి భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థి సంఘాలు కదిలి వచ్చి ఇక్కడ మరి ధర్నాను కూడా చేపట్టడం జరిగింది. అసలు ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, మనతో పాటు మరి ఇక్కడ బీసీ సంఘ నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మరి మన ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మరి బీసీ సంఘం తరఫున మరి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఎస్ దుర్గయ్య గారు తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షులుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు ఈ పదవుల కోసమో లేకపోతే ముఖ్యమంత్రి సీటు కోసమో ఎమ్మెల్యే సీటు కోసమో ఎంపీ సీటు కోసమో రాలేదు సార్. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ పేద మధ్యతరగతి విద్యార్థులు. అంటే వాళ్ళ కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడేటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతం నుంచి ఈ పట్టణ ప్రాంతం వరకు వచ్చి చదువుకోవాలంటేనే తలకు మాత్రమైనటువంటి వరం. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క దోపిడీని, వాళ్ళ యొక్క ఫీజు రేట్లకు భయపడే ఈ రోడ్డు ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదువుకుంటా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు దాదాపు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు బీసీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకపోవడం చేత ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అయినటువంటి కార్పొరేట్ సంస్థలు ఏం చెప్తా ఉన్నాయంటే, గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రావట్లేదు కాబట్టి మేము ఇప్పుడు కోర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, దాదాపు ఇంజనీరింగ్ 4th ఇయర్ చదివేటటువంటి వాళ్ళు విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు బయటకు వచ్చి వేరే ఉన్నత విద్యకు వెళ్ళాలనుకుంటే వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు అనేది కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గర ఉంటున్నాయి. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మీ పూర్తి ఫీజు మీరు కట్టండి, ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మేము రిటర్న్ చేస్తాము, మీరు ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే తప్పితే మేము సర్టిఫికెట్లు ఇవ్వలేమని తెగేసి చెప్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు స్కాలర్షిప్, ఫీజులు రియంబర్స్మెంట్ నమ్ముకొని చదువుతున్నటువంటి బీసీ విద్యార్థులు ఈ రోజు ఇవ్వకపోతే, వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతా ఉంది. ఈ రోజు మీరు ఎన్నో పథకాలకు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తా ఉన్నారు. కానీ చిన్న విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి ఈ నేటి పౌరులకు విద్యా అవకాశాలు కల్పించకూడదు. ఎందుకంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను విద్య పట్ల చాలా నేను చాలా విద్యకు ఎక్కువ డబ్బులు కేటాయించాలి, విద్యను మంచి పొజిషన్లో పెట్టాలి, స్కాలర్షిప్ ఇస్తాము, ఫీజు రియంబర్స్మెంట్ దానికి అనుగుణంగా ప్రభుత్వ ఊళ్ళో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు కానీ గవర్నమెంట్ కళాశాలలు కానీ ఆధునీకరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయాన రవీంద్ర బాతులు చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆ బాధ ఏంటో నాకు తెలుసు అని చెప్పారు. కానీ ప్రకటించి కూడా మొదటి అసెంబ్లీ అయిపోయి సంవత్సరం అయిపోతుంది, మీరు ప్రకటించి కూడా 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మెస్ బిల్లులు కానీ ఎందుకు ఇవ్వట్లేదు? దాంతో పాటు ఆల్రెడీ ఇస్తున్నామని చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. నేను చెప్తా ఉన్నా కదా మేడం, దాదాపు ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది, విదేశీ విద్య. అంటే సంవత్సరానికి 300 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. వీళ్ళు బడ్జెట్ లో పెట్టింది ఎంత? దాదాపు 15 కోట్లు పెట్టారు. రిలీజ్ చేసింది ఎంత? 4 కోట్లు చేశారు. 4 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే పాత బకాయిలకే పోతాయి. మరి కొత్త ప్రెషర్ స్టూడెంట్స్ 300 మంది ఉన్నారు. అంటే సంవత్సరమైన కాబట్టి 600 మంది విద్యార్థులు ఉంటారు. అంటే 50% ఉన్నటువంటి బీసీ విద్యార్థులకు సంవత్సరానికి మినిమం 3,000 మందికి ఇవ్వాలి. వీరు ఇస్తున్నది ఎంత? 300 మందికి ఇస్తున్నారు. 300 మందికి కూడా కనీసం 3 కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ రాలేదు. ఇప్పుడు వీళ్ళని నమ్ముకొని విదేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది? దాదాపు ఒక్కొక్కరు 45 లక్షలు, 50 లక్షలు కట్టాలి. వీళ్ళు ఇచ్చేది 20 లక్షలే. కానీ ఈ 20 లక్షలు ఇవ్వకపోవడం చేయాలంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ పేరెంట్స్ పిల్లలను అక్కడ పంపించి ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఈ రోజు ఇక్కడ అంటే ఏదో మేనేజ్ చేసుకుంటారు. కానీ అమెరికాలో కానీ వేరే దేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది? ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయనకు అన్ని వివరాలు తెలుసు. విద్యాశాఖ మంత్రిని ఎవరన్నా ప్రకటిస్తే ఆయన దగ్గరికైనా చెప్పొచ్చు. కానీ ఈయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖ ఈయన దగ్గర పెట్టుకోవడం చేత, దాని మీద పరిష్కార మార్గాలు లేకపోవడం చేత ఎంతో మంది విద్యార్థులు ఈ 6 నెలల్లో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఫుడ్ పాయిజన్ అయిన కేసులు ఉన్నాయి. చాలా మంది ఈ రోజు మహిళా కమిషన్ శారద మేడం గారు కూడా స్వయాన
విధంగా నారాయణ క్యాంపస్ లో పోయి మీరు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఈ రోజు రిపోర్ట్ చేసింది. ఎంతో మంది పిల్లలు జైలు జీవితం చాలా మంది చూస్తా ఉన్నాము. ఈ రోజు మీ విద్యార్థులు చెప్తా ఉన్నారు, మమ్మల్ని నీచంగా చూస్తా ఉన్నారు. అన్నం అడుగు భోజనం మంచి భోజనం పెట్టడం అంటే భిక్షబ్దానా, నీకు ఇంతకంటే ఎక్కువ మంచి భోజనం పెట్టాలని చెప్పేసి అడిగినటువంటి సంఘటనలు కూడా పిల్లలు స్వయాన చెప్తా ఉన్నారు. ఇవన్నీ రిపోర్ట్స్ మీకు రావట్లేదా? సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ వస్తుంది కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది కదా, మరి ఏం చేస్తా ఉన్నారు? 3,15,000 కోట్ల ఈ రాష్ట్ర బడ్జెట్ నిజంగా బీసీలకు రావాలంటే 1,15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మేము అడుగుతున్నది ఎంత? సంవత్సరానికి మీరే అన్నారు, అసెంబ్లీలో పెట్టారు 5,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. మరి ఏది 5,000 కోట్ల రూపాయలు? 5,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రోజు విద్యార్థులందరూ రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? ఇందిరా పార్క్ ధర్నాలు ఎందుకు చేస్తారు? గత ప్రభుత్వమే చెప్పింది ధర్నాలు లేకుండా చేస్తాం, ఇందిరా పార్క్ టెంట్ లేకుండా. ఆ రోజు ఆ ప్రభుత్వం అనుకున్నటువంటి మాట ఆ ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల పక్షాన నిలబడతాననేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి కూడా ఎన్నో ధర్నాలు చేపడుతూనే ఉన్నారు విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు ముఖ్యంగా. కానీ ఇన్ని సార్లు కూడా ఒకసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. మరి ఇప్పటికి ప్రభుత్వము మరి ఇప్పుడు దిగొస్తుందంటారా? నేను చెప్తాను ఒకసారి మేడం, ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మాకు కొంచెం సమయం ఏమని అడిగారు. మేము కూడా చూసాము. ఈరోజు మా మంత్రి వారు గారు చెప్పారు, పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పారు కొంచెం టైం కావాలని చెప్పారు. ఖచ్చితంగా మేము ఏదైతే బడ్జెట్ అన్నామో ఈ సమయం చెప్పారు. కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, మేము ఇంకా కూడా చెప్తే ఈరోజు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోమంటున్నాము. నిజంగా మీరు బడ్జెట్ ఇవ్వాలనుకుంటే మీరు ఆయా కార్పొరేట్ కళాశాలకు ఫోన్ చేసి చెప్పండి, మా పూచి మేము 100% మేము మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, విద్యార్థులను ఎక్కడ కూడా వేధించకండి, వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పాలి. అదేవిధంగా ఈరోజు గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు మెస్సు బిల్లులు మీరు ఎంత సరి ఒక్కరోజు మీరు రాష్ట్రపతిలో ఒక్కరోజు వండడానికి హాస్టల్లో నిద్ర చేయడానికి అప్పటికే మీకు చాలా చెమటలు వచ్చినాయి. అప్పటికి మీరు మంచి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయించుకొని అక్కడ బెడ్షీట్లు ఏర్పాటు చేసుకొని మంచి VIP భోజనం తినేసి వచ్చారు. కానీ ఒక్కరోజు చేసి వస్తే సరిపోతుందా? రోజువారీగా ఉండాలి ఆ కార్యక్రమం. ఏదైనా ఫలితాలు రావాలంటే మీరు అన్నారు మా ఇంట్లో మా పిల్లగాడు తినేటువంటి భోజనం ఈ రోజు అన్నారు, కానీ మీ ఇంట్లో మీ పిల్లగానికి ఇచ్చే చాక్లెట్ విలువ కూడా లేదు ఒక రోజు పెట్టే భోజనం ఖర్చు. అందుకే సిగ్గుచేటు ఈ రాష్ట్రపతి చెప్పాలంటే నిజంగా మీ పిల్లలకి ఇచ్చేటువంటి ఒక్కరోజు చాక్లెట్ విలువ కాదు నెలకి ఇచ్చేటువంటి బడ్జెట్. అందుకని దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు చెప్తా ఉన్నారు మమ్మల్ని చాలా ఘోరంగా చూస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, తిండి లేదని అంటున్నారు, భిక్షబ్దాలని అంటూ ఉన్నారు, మాకు భోజనం పెడతలేరు, ఏమన్నా అడిగితే కొడతా ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు అని చెప్పేసి మా సర్టిఫికెట్. అంటే టోటల్ గా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంది పాలన ఎలా ఉందంటున్నారు విద్యార్థి సంఘాలు? ఒక్క విషయంలో చెప్పాలంటే మేడం, అసలు రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఒక్కదాని ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ మీద కాదు, ఏ స్కీమ్ తీసుకున్నా ఈ రోజు వాళ్ళు ఒక విద్యార్థుల నిరుద్యోగుల సమస్య అట్లే ఉంది, విద్యార్థుల సమస్య అట్లే ఉంది, ఉద్యోగుల సమస్య అట్లే ఉంది. ఈ రోజు పారిశ్రామికవేత్తలు ఈరోజు చూస్తా ఉన్నాం, కార్పొరేషన్ ఈ రోజు చెప్పారు ఎన్నో అన్నారు, దాదాపు ఇంటర్ కంప్లీట్ డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు మేము స్కూటీ ఇస్తామని చెప్పారు, స్కూటీ లేదు. 5 లక్షల రూపాయలు భరోసా కార్డు ఇస్తామని చెప్పారు, అది లేదు. ఇప్పటివరకు ఇంజనీరింగ్ ఫీజులు అది ఇవ్వట్లేదు, విదేశీ విద్యా ఫీజులు అది ఇవ్వట్లేదు. తర్వాత ఈ రోజు రేషన్ కార్డులు అన్నారు, అది లేదు. ఇలా తర్వాత ఈ రోజు రైతు బంధు అన్నారు, అది లేదు. రుణమాఫీలు అన్నారు, అది లేదు. ఎక్కడ కూడా అంటే చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా తూతూ మంత్రంగా చేస్తా ఉన్నారు. ఈ రోజు మండలానికి ఒక ఊరు, మరి ఆ ఊర్లో ఒకరు తింటే మిగతా ఊర్లో విలేజ్లోనే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.